అందరికీ నమస్కారం. నేను మీ సుశీల లంక. నేను ఈరోజు మీకు చెప్పబోయేది ధనురాసనం గురించి. ధనురాసనం ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. మారుతున్న జీవన శైలిలో భాగంగా ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి సమస్య ఏంటి అంటే వెన్నెముకకు సంబంధించిన సమస్య. సో చాలామంది చాలా రకాలైనటువంటి జాబ్స్లో కూర్చొని ఎక్కువసేపు డిఫరెంట్ కోచెస్లో కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే ఈ వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి. సో ఈ సమస్యల నుంచి మనం దూరం కావాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధనురాసనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే ముఖ్యంగా మహిళలకి ఈ ఆసనం చాలా మంచిది. ఈ ఆసనం వల్ల మహిళలకి నెలసరి సమస్యలు కూడా దూరం అవుతాయి. అంత ఎఫెక్టివ్ ఆసనం ధనురాసనం. సో ఇప్పుడు మీకు ధనురాసనం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ధనురాసనం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా ధనురాసనం చేయడానికి మనం ఇలా బోర్లా పడుకోవాలి. మనం పడుకున్న తర్వాత పొజిషన్ చూసుకోవాలి. తర్వాత మనం మీ రెండు కాళ్ళను ఇలా మడవాలి. మడిచిన తర్వాత రెండు చేతులతో మీ కాలి మడమలను ఈ విధంగా హోల్డ్ చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ బరువుని మీ పొట్ట భాగం మీద బరువు వేస్తూ మనం లిఫ్ట్ చేయాలన్నమాట. చూడండి ఇలా. తర్వాత కాలు వదులుతూ యథాస్థితికి రావాలి. కాళ్ళు చేతులు మనం వదిలేసేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఆసన. బోర్లా పడుకొని మీ కాళ్ళని లిఫ్ట్ చేసి మీ చేతులతో మా కాలి మడమలను పట్టుకొని శ్వాస తీసుకుంటూ పొట్ట మీద బరువు వేసి మీ బాడీని లిఫ్ట్ చేయడం. అది ఒక విండులాగా ధనస్సులాగా ఉంటుంది కాబట్టి ఆ పోస్చర్లో మన బాడీ దాన్ని ధనురాసన అంటారు. చాలా ఎఫెక్టివ్ ఆసన. క్రమం తప్పకుండా రోజు 3 సార్లు చేయండి. నమస్కారం.